4 A's మనం ఇప్పుడు సెకండ్ ఏ ఆల్టర్ గురించి మాట్లాడుకుందాం. ఆల్టర్ అంటే చేంజెస్ చేయడం. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మనం ఏమేం చేంజెస్ తీసుకురావచ్చు అని ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పేరెంట్ అనుకోండి, మీ పిల్లలు ఏమైనా తప్పు చేశారు, లేదంటే పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి, మీరు ఫుల్గా స్ట్రెస్ అయిపోయి చదువుకోవాలా, స్టడీ చేయాలా, స్టడీ ప్రిపేర్ అవ్వాలా అనేసి వాళ్ళకి మాటిమాటికి చదువుకోండి లేదా చదవడానికి కూర్చోండి చదువుకోండి అని ఇట్లా చెప్పడము, మీరు స్ట్రెస్ అవ్వడం, వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వడం, ఇలా కొంచెం మనం దీన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు ఎవరితోనైనా మాట్లాడాలంటే భయంగా అనిపిస్తుంది, లేదంటే స్ట్రెస్ అవుతుంది వాళ్ళతో మాట్లాడాలంటే, ఎలా మాట్లాడాలా ఏంటి అనేసి, లేదంటే ఒక కొత్త ఆఫర్ వచ్చింది మీకు, ఆ ఆఫర్ని తీసుకోవడానికి మీకు స్ట్రెస్ వస్తుంది అనుకోండి, భయం వేస్తుంది, అప్పుడు ఏం చేయాలా అని, దాన్ని నేను చేయగలనా లేదా. సో అలాంటి సమయంలో ఆ సిచ్యువేషన్స్ని మనము ఎలా ఫేస్ చేయాలా అని దాని గురించి కొంచెం ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మనం ఏమైనా చేంజెస్ చేయగలమా, దీంట్లో ఆలోచించే విధానంలో ఏమైనా చేంజ్ చేయగలనా, ఏమైనా ఎన్విరాన్మెంట్ చేయగలమా అని ఈ విధంగా మీరు ఆలోచించి ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని ఆల్టర్ చేసి స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, బిహేవియరల్ స్ట్రాటజీస్ అంటే ఇందులో మనం మన బిహేవియర్ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా అన్న దాని గురించి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ రూమ్లో థింగ్స్ అన్నీ ఎట్లా పడితే అట్లా పడున్నాయి, సరిగ్గా మీరు అరేంజ్ చేసుకోలేదు. సో అది డే బై డే అలాగే పైలప్ అయిపోయి రూమ్ అంతా గలీజ్గా తయారవుతుంది. సో మీ పేరెంట్స్ దాన్ని అడగడము, వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, మళ్ళీ మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం. అంతకాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు ఉంది, అది మీరు సరిగ్గా పెట్టలేదు ఒక చోట, సేఫ్ చోట. సో మళ్ళీ దాన్ని మీకే స్ట్రెస్ అవుతుంది, దాన్ని వెతుక్కోవాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది. అలా టైం వేస్ట్ అవ్వడం వల్ల కూడా మీకు స్ట్రెస్ అయిపోతుంది. సో దీన్ని మనము ఆల్టర్ చేసుకోవాలా, అంటే చేంజ్ చేసుకోవాలా. కొన్నిసార్లు మీరు మాట్లాడే విధానం వల్ల, మీ టోన్ వల్ల, లేదా మీ వర్డ్ సెలెక్షన్ వల్ల ఎదుటి వాడికి ఇబ్బంది అయిపోయి ఆర్గ్యుమెంట్ అయిపోవడం, మళ్ళీ ఇద్దరు గొడవ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం మన వే ఆఫ్ టాకింగ్ని, మన వే ఆఫ్ కమ్యూనికేషన్ని ఎలా మార్చుకోగలము, సో దట్ మీకు స్ట్రెస్ రాకూడదు, ఎదుటి వాళ్ళకు కూడా స్ట్రెస్ రాకూడదు. సో ఇలాగా మనం మన బిహేవియర్లో ఏమైనా చేంజెస్ అవసరం ఉంటే ఫాల్టీ బిహేవియర్ని ఐడెంటిఫై చేసి మన బిహేవియర్ని చేంజ్ చేసుకుంటా పోతే, సో రాను మన లైఫ్లో చాలా మటుకు స్ట్రెస్ తగ్గిపోయి ఒక 1 పాయింట్ ఆఫ్ టైంలో మీకు అసలు స్ట్రెస్ ఉన్నా ఇది నెగ్లిజిబుల్గా అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనం మన బిహేవియర్లో ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చో అబ్జర్వ్ చేసి దాన్ని మనం చేంజ్ చేసుకుంటూ పోవాలా. ఇలాగా చిన్న చేంజెస్ కూడా మనం చేసుకుంటూ పోతే అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయి మీకు చాలా వరకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, కమ్యూనికేషన్ మెథడ్స్లో మన కమ్యూనికేషన్లో మనం ఏమేమి చేంజెస్ తీసుకురాగలం అనేది చూస్తాం. కొంతమంది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, వాళ్ళు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏమనంటే వాళ్ళు నేను ఇలాగే ఉంటాను, నేను చాలా ట్రాన్స్పరెంట్ అని చెప్తూ ఉంటారు. మరి అంత ట్రాన్స్పరెంట్గా ముక్కుసూటిగా ఉంటే మొహం మీదే చెప్పేయడం, ఇలా చేస్తే ఎదుటి వాళ్ళకి మన మాటల వల్ల ఇబ్బంది కలగచ్చు. సో అది స్ట్రెస్గా మారచ్చు అనమాట. కొన్నిసార్లు మనం చాలా వేగ్గా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, తమ్ముడు అక్కడ నుండి అది నాకు తీసి ఇవ్వు అని అలా చెప్పామనుకోండి. సో వాళ్ళకి ఏమర్థమవుతుంది, ఏం తీసి ఇవ్వాలా, ఎక్కడి నుంచి తీసి ఇవ్వాలా అని అడుగుతాడు ఆయన. మళ్ళీ మీరు అదే అక్కడే పడుంది కదా, ఏం కనిపించట్లేదా నీకు అని మళ్ళీ మీరు గట్టిగా అరవడము, ఇలాగ ఆర్గ్యుమెంట్ అయిపోవడము. సో 1 నిమిషంలో జరిగే పని మీరు 5-10 నిమిషాలు ఇట్లా టైం వేస్ట్ చేసుకోవడం, దాంతోపాటు స్ట్రెస్ కూడా వస్తుంది. ఇలా కాకుండా మనం క్లియర్గా కమ్యూనికేట్ చేస్తే సో మనకి స్ట్రెస్ కూడా రాదు, మన టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్, ప్రయారిటీ లిస్ట్. మనమందరం ఖచ్చితంగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అలవాటు చేసుకోవాలా. మన డేని మనం ఎలా స్పెండ్ చేయాలా, ఏమేం పనులు చేసుకోవాలా అని మన ప్రయారిటీ లిస్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో ఆ లిస్ట్ ప్రకారంగా మనం పనులు చేసుకుంటూ పోవాలా. అలా చేయడం వల్ల మనం చాలా ఫోకస్డ్గా ఉంటాము, మనకి స్ట్రెస్ రాదు. మరి ప్రియారిటీ లిస్ట్ ఉంది కదా అనేసి దాన్నే మనం రిజిడ్గా తీసుకోకూడదు. ఒకసారి మనం దాన్ని కూడా ఆల్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకోండి, సో ఇప్పుడు మీ ప్రియారిటీ లిస్ట్ కాదు ఇంపార్టెంట్, వాళ్ళకి మీ అటెన్షన్ ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు మీరు ఫ్లెక్సిబుల్గా ఉండేసి మీ ప్రియారిటీ లిస్ట్లో కొంచెం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు రిజిడ్గా ఉన్నారనుకోండి, అరే నేను ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, ఇలాగే జరగాల ఈరోజు పనులు అని, అలాగా మనం ఎక్కువ రిజిడ్గా కూడా ఉండకూడదు, ఫ్లెక్సిబుల్గా ఉండాలా. ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకున్నాము, ఓకే ప్రకారంగా పనులు చేసుకుంటూ పోదామని అనుకోవాలా. ఒకవేళ అవ్వట్లేదు అనుకోండి, మీరు ఫ్లెక్సిబుల్గా ఉండి దాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకోవడం లేదా ఆల్టర్ చేసుకోవాలా. ఒకవేళ మనం చాలా రిజిడ్గా ఉన్నా కూడా స్ట్రెస్ బిల్డప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్, స్కెడ్యూల్స్ కూడా మనం ప్రియారిటీ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాము. సో ఈ టైంకి ఈ పని చేసుకోవాలా ఇలాగా అనేసి ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. మన ఓవర్ డిసిప్లిన్ వల్ల, మన రిజిడిటీ వల్ల టైంకి పని జరగకపోతే మనకి అది కూడా స్ట్రెస్ బిల్డప్ చేసే ఒక
కాజ్ అవుతుందన్నమాట. ఇలాగా మన స్కెడ్యూల్స్ కూడా అవసరాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. లేదు మనం చాలా రిజిడ్గా ఉంటాము, నేను అనుకున్నది జరగాల్సిందే అని అలా అనుకుంటే మనకి ఇది ఎక్కువ స్ట్రెస్ని ఇచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మనం స్కెడ్యూల్స్ పరంగా చాలా రిజిడ్గా ఉన్నామనుకోండి, అసలు ఏం చేంజ్ చేయట్లేదు, అసలు అడ్జస్ట్మెంట్ అనే మాటే మనకి మన డిక్షనరీలో లేదనుకోండి, ఫ్లెక్సిబుల్గా లేమనుకోండి, అది కూడా మనకి చాలా వరకు చాలా స్ట్రెస్ని బిల్డ్ చేస్తుంది లైఫ్లో. సో ఇలాగా మనం అవసరం ఉన్నప్పుడల్లా మన స్కెడ్యూల్స్ని ఫ్లెక్సిబుల్గా చేంజ్ చేసుకుంటూ పోవడం వల్ల మనకు కూడా స్ట్రెస్ ఉండదు, ఎదుటి వాళ్ళకు కూడా స్ట్రెస్ అవ్వదు. ఓకే, ముఖ్యంగా మన గోల్ ఏంటంటే లైఫ్లో స్ట్రెస్ అనేది ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఉండాలి. నెక్స్ట్ సోషల్ స్కిల్స్. సో సోషల్ స్కిల్స్ని కూడా మనం అప్డేట్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ వస్తుంది, మీకు అది యూజ్ అయ్యే విధంగా మిమ్మల్ని మీరు డే బై డే అప్డేట్ చేసుకుంటూ పోవాలి. అలా అప్డేట్ చేసుకుంటూ పోతే మీరు కూడా సొసైటీలో వేరే వాళ్ళతో ఈక్వల్గా ఉన్నారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. లేదంటే మీకు ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ రావచ్చు, అరే నేను వాళ్ళకంటే తక్కువ ఉన్నానేమో ఈ టెక్నాలజీలో, ఈ నాలెడ్జ్లో. సో అలాగా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ పోవడం వల్ల స్ట్రెస్ బిల్డప్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మనకి అవసరం ఉన్నవి మన వర్క్ రిలేటెడ్ లేదా మన కెరియర్ రిలేటెడ్ ఏదైతే ఉంటాయో అప్డేట్స్, దాన్ని మనం నేర్చుకుంటూ పోవాలా. చేయడం వలన మనం స్ట్రెస్ ఫీల్ అవ్వము. సో మనం ఇలా అప్డేట్ ఉండడం వలన మిగతా వాళ్ళతో కూడా మనం మ్యాచింగ్లో ఉంటాము. సో అలా మ్యాచింగ్లో ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఈజీగా కమ్యూనికేట్ చేయగలము. సో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది రాదనమాట. సో ఇలాగా మనం మన సోషల్ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ పోవాలా. అలాగని మనము ఎంతవరకు అని అప్డేట్ అవ్వగలం? ఎంతో కొత్త టెక్నాలజీ, అసలు లెక్కలేనంత టెక్నాలజీ, లెక్కలేనంత అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా.